హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్. దిస్ ఈజ్ సురేష్ కుమార్. మనకి బెంగళూరులో కాయిన్ ఎగ్జిబిషన్ ఉందండి. ఈ నెల 11, 12, 13 తేదీలలో నాణ్యదర్శిని అనే కాయిన్ ఎగ్జిబిషన్ ఉంది. నాణ్యదర్శిని 2025 బెంగళూరులో జరుగుతుందండి. ఈ నెల అంటే జూలై నెల 11, 12, 13 తేదీల్లో బెంగళూరులో ఈ కాయిన్ ఎగ్జిబిషన్ అయితే జరుగుతుందండి. బెంగళూరు దగ్గరలో వాళ్ళు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉండే వాళ్ళు కూడా బెంగళూరు దగ్గరలో ఉండే వాళ్ళు ఉంటారండి. చిత్తూరు సైడ్ వాళ్ళకి కొంచెం బెంగళూరు దగ్గరగా ఉండొచ్చు. అంతకుముందు చాలామంది అడిగారు బెంగళూరు కాయిన్ ఎగ్జిబిషన్ ఎప్పుడు ఉంటుందో అని. వాళ్ళ నెంబర్స్ అయితే ప్రజెంట్ నా దగ్గర అయితే లేవు, కానీ మళ్ళీ వాళ్ళందరికీ ఫోన్ చేయడం కూడా నాకు కుదరదు. ఎందుకంటే వాళ్ళ నెంబర్లు ఎక్కడో నేను వెతకాలి. స్టార్టింగ్లో చాలామంది బెంగళూరులో ఎప్పుడైనా కాయిన్ ఎగ్జిబిషన్ జరిగితే చెప్పండి అన్నారు. వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే, నా ఛానల్ చూసే వాళ్ళే. దయచేసి ఆంధ్రప్రదేశ్కి బెంగళూరు బార్డర్ మధ్యలో ఉన్న వాళ్ళు మీ దగ్గర ఉన్న కాయిన్స్ని అమ్మడానికి మీకు చక్కని అవకాశం. మీరైతే బెంగళూరు వెళ్ళొచ్చండి. ఈ వీడియో చివరిలో ఒక పాంప్లెట్ పెట్టాను. ఆ పాంప్లెట్లో అడ్రస్తో సహా మొత్తం ఉంటుంది. మీరు ఎవరైనా బెంగళూరు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే అక్కడ 3 రోజులు కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి. మీరు మీకు ఏ రోజు కుదిరినా ఒక్కరోజు వెళ్ళినా సరిపోతుందండి. మీ దగ్గర ఉన్న కాయిన్స్ని మీరు సేల్ చేయాలంటే మీరు కేవలం ఒక్కరోజు వెళ్ళినా సరిపోతుందండి. కాయిన్ ఎగ్జిబిషన్కి ఒక్కరోజు వెళ్ళినా మీ దగ్గర ఉన్న కాయిన్స్ అయితే మీరు సేల్ చేసుకోవచ్చు. మన చిత్తూరు కానీ ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీకు చక్కని అవకాశం అండి. మీరైతే బెంగళూరు వెళ్ళి మీ దగ్గర ఉన్న ఎగ్జిబిషన్లో మీ దగ్గర ఉన్న కాయిన్స్ అయితే సేల్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న కాయిన్స్ అన్నీ కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో సేల్ అవుతాయండి. మీ ఎవరి దగ్గర అయినా సరే ఈ వీడియోలో పెట్టిన కాయిన్స్లో ఏ కాయిన్స్ ఉన్నా సరే మీరు ఆ బెంగళూరు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళినట్లయితే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ కూడా సేల్ అవుతాయండి. కాయిన్ ఎగ్జిబిషన్లో ముఖ్యంగా సేల్ అయ్యాయి రేర్ కాయిన్లు, స్కేర్ కాయిన్లు అండి. ఈ కామన్ కాయిన్లు కూడా సేల్ అవుతాయి, కానీ కామన్ కాయిన్లకి ఎక్కువ డబ్బులు అనేవి రావండి. మీలో చాలామంది ఏంటంటే ఇప్పటి వరకు ఫేక్ వాళ్ళు చెప్పింది వాళ్ళ మాయమాటలు నమ్మే వాళ్ళే చాలామంది ఉన్నారు. కాబట్టి మీకు లక్షలు వస్తాయని అనుకుంటారండి. కానీ మన దగ్గర మంచి కాయిన్లు ఉంటేనే మనకి ₹1,00,000 వచ్చే అవకాశం ఉంటుందండి. నార్మల్ కాయిన్స్కి అయితే మనకి ₹1,00,000 అనేవి రావు. నార్మల్ కాయిన్స్కి మనకి ₹1,00,000 అనేవి అయితే రావు. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా గమనించుకోండి. మన దగ్గర మంచి కాయిన్లు ఉంటే మాత్రమే మనకి ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయండి. మీరు బాగా పాతకాలపు కాయిన్లు అండి, మాకు 1,00,000 రావా, 1,00,00,000 రావా అనేవాళ్ళు కొంతమంది నాకు ఫోన్ చేస్తున్నారండి. మీకు ఎంత పాతకాలం కాయిన్లు ఉన్నా దాంట్లో రేర్ కాయిన్లు ఉంటేనే మీకు డబ్బులు అనేవి ఎక్కువ వస్తాయండి. నేను చాలాసార్లు నా వీడియోలో చెప్పాను రేర్ కాయిన్లు ఏంటి, స్కేర్ కాయిన్లు ఏంటి, కానీ అవి ఎవరు కూడా వినరండి. అసలు ఎవరైనా వీడియోలు చేస్తున్నప్పుడు అసలు అదేంటి వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా ఎవరు వినరండి. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కేవలం మన దగ్గర కాయిన్లు కొంటారా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందా, వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉందా, ఫోన్ నెంబర్ ఉందా, వాళ్ళ నెంబర్కి ఫోన్ చేద్దాం. ఇక ఇంతే తప్ప అసలు కాయిన్ల గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు, మనం దాని గురించి ఏమన్నా తెలుసుకోవాలా, అసలు ఎందుకు తెలుసుకోవాలి అని చాలామందికి తెలియదండి. మీలో చాలామందికి కాయిన్ల పైన ఉండే మింట్లు గురించి కూడా తెలియదండి. ఆ మింట్లు కూడా తెలుసుకోకుండా మీరేంటంటే మా దగ్గర ఈ కాయిన్ ఉంది, వాళ్ళు చెప్పిన కాయిన్ ఇదే, ఈ కాయిన్కి ఎంత రావాలి అనుకుంటారు. దయచేసి అందరూ కూడా జాగ్రత్తగా గమనించండి అండి. మేము చెప్పిందే మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే మీలో చాలామందికి తెలియని వాళ్ళు ఉన్నారు. కాయిన్స్కి 4 రకాల మింట్లు ఉంటాయి. ఆ మింట్లు మనకి స్టార్ మింట్ ఉంటే అది హైదరాబాద్ మింట్ అని స్టార్ గుర్తుంటే కాయిన్ కింద స్టార్ గుర్తు అనేది ఉంటే అది హైదరాబాద్ మింట్ కాయిను. నెక్స్ట్ డైమండ్ మార్క్ ఉంటే అది బాంబే మింట్ కాయిను. అది గుండ్రంగా బొట్టు పిల్లలా ఉంటే నోయిడా మింట్ కాయిను. ఈ నోయిడా మింట్ కాయిన్ అనేది ఎక్కడ తయారవుతుందంటే ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో తయారవుతుంది.
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో తయారయ్యేది నోయిడా మింటు. మన హైదరాబాదులో తయారయ్యే కాయిన్స్కి ఉండేది స్టార్ గుర్తు. హైదరాబాదులో తయారైన దాన్ని హైదరాబాద్ మింట్ అంటారండి. దానికి స్టార్ గుర్తు అనేది ఉంటుంది. కలకత్తా కాయిన్కి ఎటువంటి మింట్ అనేది ఉండదండి. కలకత్తాలో తయారయ్యే కాయిన్లకి ఎటువంటి మింటు కూడా ఉండదు. ఆ ఎటువంటి మింటు మార్కు లేని కాయిన్ అనేది కలకత్తా మింటు. అంతకుముందు మనకు కొన్ని కాయిన్లు లాహోర్లో కూడా తయారయ్యాయి. దానిపైన లాహోర్ మింట్ ఉంటుంది. లాహోర్ అనేది 1947 కాయిన్స్లో కొన్నిటికి లాహోర్ మింట్ ఉంటుందండి. దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే దానిపైన ఎల్లలా ఉంటుంది. ఎల్లా ఉండేది లాహోర్ మింటు. నెక్స్ట్ 1985 కొన్ని కాయిన్స్లో హెచ్ గుర్తు ఉంటుందండి. హెచ్ అంటే హిటాన్ మింట్. అదేంటంటే అది కూడా ఫారిన్లో తయారైన కాయిన్స్. అవి కూడా ఫారిన్లో తయారైన కాయిన్స్. దానిపైన హెచ్ ఉంటుంది. 1985 హెచ్ అనే కాయిన్ ఉంటుంది. ఆ హెచ్ మార్క్ ఏంటంటే హిటాన్ కాయిన్. ఆ హెచ్ మార్క్ ఉన్నది అది పెద్ద వాల్యూ ఏం కాదండి. హెచ్ మార్కులో అంతకుముందు ఒక ప్యాటర్న్ కాయిన్ అనేది మిస్ అయింది. ఆ కాయిన్ మాత్రం ఒకటే 2,50,000 అండి. దానికోసం అప్పుడు నేను ఒక వీడియోలో చెప్పాను. దాంట్లో ఒకే ఒక్క కాయిన్ వాల్యుబుల్. వాళ్ళు ఏంటంటే ఆ తయారు చేసినప్పుడు ప్యాటర్న్ కాయిన్ ఒకటి మిస్ అయింది. ఆ ఒక్క కాయిన్ కోసం వాళ్ళు ఏంటంటే మనకి వాళ్ళు చెప్పడం జరిగింది, ఈ కాయిన్ మిస్ అయింది, ఆ కాయిన్ దొరికితే వాళ్ళకి ఇంత డబ్బులు ఇస్తానని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇంత డబ్బులు ఇస్తానని అయితే చెప్పడం జరిగింది. ఆ కాయిన్ కూడా వాళ్ళకి రీచ్ అయిపోయిందండి. ఆ హెచ్ మింట్ కాయిన్ ఏ ప్యాటర్న్ కాయిన్ అయితే మిస్ అయిందో అది కాయిన్ బయర్స్కి అది వెళ్ళిపోయిందండి. ఇక ఇప్పుడున్న కాయిన్స్ అన్నీ కూడా నార్మల్ కాయిన్స్. వాటికి అంత వాల్యూ అనేది ఏమీ లేదు. చాలామంది కూడా హెచ్ కాయిన్లు పెట్టి దీనికి లక్ష రావా అని అడిగిన వాళ్ళు ఉన్నారండి. హెచ్ కాయిన్స్లో ఒకే ఒక్క కాయిన్ మాత్రమే విలువైంది. 1985లో చిన్న రూపాయి పైన హెచ్ అనే గుర్తుంటుందండి. దాంట్లో ప్యాటర్న్ కాయిన్ మాత్రమే విలువైంది. మిగతా అన్నీ కూడా నార్మల్ కాయిన్స్. వాటికి పెద్ద రేట్ అనేది ఏమీ ఉండదు. అవి నార్మల్ కండిషన్లో ఉంటే 4-5 రూపీస్ ఉంటుంది. యూఎన్సీ కండిషన్లోనైనా సరే 1985 హెచ్ కాయిన్ వాల్యూ 10 రూపాయలు ఉంటుందండి. అంతకుమించి దానికి ఎక్కువ రేట్ అనేది అయితే ఏమీ కూడా ఉండదు. మనకి లాహోర్ మింట్ ఉన్నది 1987 కాయిన్. అది 100 రూపీస్ ఎంత ఉంటుందండి. అంటే దానిపైన ఎలా ఉండేది లాహోర్ మింట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మొద్దు కాయిన్లు ఉంటాయండి. మొద్దు కాయిన్లు అంటే 5 రూపాయల్లో 9 గ్రామ్స్ కాయిన్లు, కాపర్ నికెల్లో మొద్దు కాయిన్లు కొన్ని ఉంటాయి. ఆ మొద్దు కాయిన్ల పైన ఏముంటుందంటే మాస్కో మింట్ ఉంటుంది. అంటే అది కూడా ఫారిన్ మింటే. ఆ మాస్కో మింట్ కాయిన్ కూడా పెద్ద వాల్యూ ఏమి ఉండదండి. ఆ మాస్కో మింట్ కాయిన్ కూడా పెద్ద వాల్యూ అనేది అయితే ఏమీ ఉండదండి. అది కూడా నార్మల్ కాయిన్ లాంటిదే. దాని విలువ 5-6 రూపాయలు, లేదా కండిషన్ బాగుంటే యూఎన్సీ కండిషన్ కూడా దానికి 10 రూపాయలు వస్తాయి. అంతేగాని వాటికి పెద్ద వాల్యూ అనేది అయితే ఏమీ ఉండదు. అది నార్మల్ కాయిను. దానికి అంత వాల్యూ కూడా ఏమీ ఉండదు. ఇప్పుడు మీరు ఇక్కడ కనిపిస్తున్న పావలా ఉంది ఈ వీడియోలో మీకు. దీనిపైన స్టార్ గుర్తు మాత్రం ఉంటే దీని వాల్యూ అనేది మనకి 2,500 నుంచి 3,000 ఉంటుందండి. అంటే కండిషన్ బట్టి. ఓన్లీ యూఎన్సీ కండిషను. యూఎన్సీ అంటే అన్సర్క్యులేటెడ్ కాయిన్. యూఎన్సీ అంటే అన్సర్క్యులేటెడ్ కాయిన్. మనకి సర్క్యులేషన్లో ఉన్న ఏంటంటే అవి యూజ్ చేయడం వల్ల కాయిన్స్ అనేవి పాడైపోతాయండి. అంటే మన చేతితో టచ్ చేసినా సరే ఆ కాయిన్స్ అనేవి అయితే పాడవడం జరుగుతుంది. అసలు కాయిన్స్ అనేవి పాడవకుండా ఉండాలంటే వాటికి స్పెషల్ గ్లౌజెస్ అనేవి కొన్ని ఉంటాయండి. ఆ గ్లౌజెస్ అనేవి యూజ్ చేసినప్పుడు ఏంటంటే ఆ కాయిన్ అనేది ఎప్పటికీ కూడా పాడవదు. నేను ఆ వీడియోలో 1970 కాయిన్ గ్లౌజెస్తో పట్టుకున్న కాయిన్ ఒకటి పెట్టానండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రేర్ కాయిన్స్ని ఎవరైనా టచ్ చేసేటప్పుడు కంపల్సరీగా ఏం చేస్తారంటే గ్లౌజెస్తోనే దాన్ని టచ్ చేయాలి. అలా ఆ గ్లౌజెస్తో దాన్ని పట్టుకున్నప్పుడు ఏంటంటే ఆ కాయిన్కి ఎటువంటి డస్ట్ కానీ ఏమి కూడా ఉండదు. మీ దగ్గర ఏమైనా రేర్ కాయిన్స్ ఉన్నట్లయితే ఆ కాయిన్స్ని జాగ్రత్తగా యూజ్ చేయాలంటే వాటిని ఫైల్స్లో దాయాలండి. వాటిని ఫైల్స్లో జాగ్రత్తగా దాయాలి. మీరు జాగ్రత్తగా వాటిని ఫైల్స్లో దాచినట్లయితే వాటికి ఎటువంటి ప్రాబ్లం ఏమీ ఉండదండి. అవి ఎప్పటికీ కూడా అలాగే ఉంటాయి. మనకి ఏ కాయిన్ అయినా సరే నీట్గా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న స్టిక్కర్స్ లాంటివి ఉంటాయండి.
ఆ స్టిక్కర్స్లో హోల్ చేసి ఆ కాయిన్స్ని ఫైల్లో ఉంచినట్లయితే మీరు ఎన్ని సంవత్సరాలు ఉంచినా సరే ఆ కాయిన్ అనేది అయితే డ్యామేజ్ అనేది జరగదు, డ్యామేజ్ అనేది అవ్వదు. ఇక్కడ ఈ వీడియోలో కనిపించే నోట్లు, ఇలాంటి నోట్లు మీ ఎవరి దగ్గరైనా ఉన్నట్లయితే ఇలాంటి నోట్లు కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో కొనడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చే కాయిన్లు, నోట్లు ఇవన్నీ కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో మీకు సేల్ అయ్యే నోట్లేనండి. మీరు ఫేక్ వాళ్ళ మాటలు ఎవరు కూడా నమ్మొద్దండి. ఎందుకంటే ఫేక్ వాళ్ళు ఏంటంటే మీరు ఏ కాయిన్ పెట్టినా సరే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనరల్ సర్క్యులేషన్లో పాడైపోయిన కాయిన్లు ఒక 10 కాయిన్లు తీసుకొని ఫోటో పెట్టినా సరే ఆ 10 కాయిన్లకి అలా 10 లక్షలు వస్తాయి అంటారండి. లేదా జనరల్ సర్క్యులేషన్లోనే ఏదైనా ఒక 100 కాయిన్లు మీరు అలా పెట్టారనుకోండి, అవి అసలు ఏ మింటితో పని లేని వాల్యూ లేని కాయిన్లు పెట్టినా సరే ఫేక్ వాళ్ళు ఏం చేస్తారంటే ముందు మీరు మాకు రిజిస్ట్రేషన్ ఫీజు 750 కట్టాలంటారు, మీరు పెట్టిన కాయిన్లు మంచి కాయిన్లు అంటారు, వాళ్ళ కొంటానంటారు. వాటికి మీకు వాళ్ళు 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ 50 లక్షలు కానీ ఇస్తానంటారండి. అంత డబ్బులు ఇవ్వాలంటే ముందుగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటారు. 750 కట్టి ముందుగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలంటారు. తర్వాత మీరు వాళ్ళకి ఒక 3000 దేనికో కట్టాలంటారు. మళ్ళీ మీకు అంత డబ్బులు వేయాలంటే ట్యాక్స్ కింద మీరు ఒక 50,000 వేయాలి. మీకు అంత అమౌంట్ వేయాలంటే మీకు ట్యాక్స్ కట్టాలి. ట్యాక్స్ కోసం మీరు అంత అమౌంట్ వేయాలని వాళ్ళు మీతో డబ్బులు అయితే కట్టించుకుంటారు. అలా వాళ్ళ డబ్బులు కట్టించుకున్న తర్వాత ఇక వాళ్ళు మీ ఫోన్ లిఫ్ట్ చేయరు, వాళ్ళ నెంబర్స్ మార్చేస్తారు. లేదా మీరు ఇంకా వాళ్ళని నమ్ముతున్నట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర ఇంకా ఎక్కువ డబ్బులు అయితే తీసుకోవడానికి అయితే వాళ్ళు ప్రయత్నం అనేది చేస్తారండి. దయచేసి అలాంటి వాళ్ళని ఎవరో కూడా నమ్మకండి. మనకి నిజంగా కాయిన్లు కొనేవాళ్ళు కాయిన్ బయర్స్ ఉంటారండి. నిజమైన కాయిన్ ఎగ్జిబిషన్లు అనేవి జరుగుతాయి. మీలో చాలామందికి అసలు కాయిన్ ఎగ్జిబిషన్లో జరుగుతాయి అని తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మీరు మన ఛానల్ని ఫాలో అవుతున్నట్టయితే, రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే నేను ఈ కాయిన్ ఎగ్జిబిషన్లు అనేవి ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ జరుగుతాయి, డేటు టైముతో సహా మీకు చెప్తానండి. దాని వెన్యూ అడ్రస్ కూడా మీకు ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వెళ్ళాలనుకుంటే మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న కాయిన్స్ని సేల్ చేసుకోవచ్చండి. మీరు కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళడం వల్ల ఏంటంటే మీకున్న అపోహలు కూడా తొలగిపోతాయండి. చాలామంది ఏంటంటే మాకు ఫోన్ చేస్తారు, వాళ్ళు చెప్పిన కాయిన్లకి మనం రేటు చెప్పినప్పుడు వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. దీనికి 1,00,000 రావా, దీనికి 50,000 రావా, దీనికి 10 లక్షలు రావా అని బాధపడిపోతూ ఉంటారండి. మీరు నిజమైన కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్తే అసలు మీకు అక్కడ మొత్తం తెలుస్తుంది. అక్కడ ప్రతి ఒక్క కాయిన్ ఉంటుంది, నోట్లు ఉంటాయి, స్టాంపులు ఉంటాయి అక్కడ. ఇంకా యాంటిక్స్ అంటే పురాతన వస్తువులు కూడా ఉంటాయండి. ఇప్పుడు బెంగళూరులో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్కి మీ దగ్గర ఎవరి దగ్గరైనా స్టాంపులు ఉన్నా, నోట్లు ఉన్నా, పాతకాలపు అగ్గిపెట్టెలు ఉన్నా కొంటారండి. అగ్గిపెట్టి పిక్చర్స్ అక్కడ అగ్గిపెట్టి మచ్చ ఎట్లాంటి వాళ్ళు ఉంటారు. అక్కడ పాతకాలం అగ్గిపెట్టెలు మనకి ఇప్పటి వరకు ఏమేమి తయారైనాయి, ఏమేమి బొమ్మలతో తయారైనాయి, అలాంటి అగ్గిపెట్టి బొమ్మలు కావాల్సిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ కొనుక్కుంటారు. మీ దగ్గర ఉన్నాయి కూడా కొంతమంది అమ్ముతూ ఉంటారు, కొంతమంది స్టాంపులు అమ్ముతూ ఉంటారు, కొంతమంది బ్రిటిష్ కాలం నాటి డాక్యుమెంట్లు కూడా అక్కడ అమ్మడం కొనడం అనేది జరుగుతుంది. ఇంకా పురాతన కాలపు వస్తువులు యాంటిక్స్ ఏవైనా సరే ఆ కాయిన్ ఎగ్జిబిషన్లో కొంటారండి. కొంతమంది పాత రేడియోలు కొంటారు, పాత టీవీలు కొంటారు, ఇంకా కొన్ని పాత వస్తువులు అనేవి ఉంటాయి, అవి కూడా కొనడం అయితే జరుగుతుంది. ఈ కాయిన్ ఎగ్జిబిషన్లు అనేవి మన దేశ సాంప్రదాయం, మన దేశ కరెన్సీకి గుర్తుగా గవర్నమెంట్ ఆమోదంతోనే జరిగాయండి. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆమోదంతోనే జరిగేది. ఈ ఫేక్ కాయిన్ బయర్ ఉంటారు చూడండి, వాళ్ళైతే ఇల్లీగల్, అంటే వాళ్ళ గవర్నమెంట్తో సంబంధం లేదు, వాళ్ళ ప్రజలనే మోసం చేయడానికి చేసేది వాళ్ళు చేస్తారండి. ఈ కాయిన్ ఎగ్జిబిషన్లు అయితే గవర్నమెంట్ పర్మిషన్తోనే అక్కడ మళ్ళీ అక్కడ ఎగ్జిబిషన్ జరిగేటప్పుడు కూడా అక్కడ పోలీస్ ప్రొటెక్షన్, సెక్యూరిటీ కూడా ఉంటుందండి. ఇదంతా కూడా గవర్నమెంట్ తెలిసే చేసేవి అన్ని కాయిన్ ఎగ్జిబిషన్లు అంటే. ఇప్పుడు మనకు బెంగళూరులో అయితే ఈ నెల 11వ తారీఖు నుంచి కాయిన్ ఎగ్జిబిషన్ అనేది జరుగుతుంది. ఇదే నెలలో జూలై 18, 19, 20 తారీఖుల్లో హైదరాబాద్లో కూడా కాయిన్ ఎగ్జిబిషన్ అయితే ఉందండి. మీకు దగ్గరగా ఏదైతే ఉంటుందో మీరు ఆ కాయిన్ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళొచ్చండి. నెక్స్ట్ మంత్ ఆగస్టులో అయితే చెన్నైలో కూడా కాయిన్ ఎగ్జిబిషన్ ఉంది. ఇప్పుడు చెన్నై ఎవరికైతే దగ్గరగా ఉంటుందో వాళ్ళు చెన్నైలో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చండి. మనకి మౌలాలి గారు అనే ఒక ఆయన మన సబ్స్క్రైబరు, ఆయన మన ఛానల్ చూసేవాళ్ళు. మౌలాలి గారు మనకి వచ్చే నెలలో ఆగస్ట్ నెలలో
కాయిన్ ఎగ్జిబిషన్ అయితే ఉంటుందండి. మీరు చెన్నైలో జరిగే కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళొచ్చు సార్. ఇంకా బెంగళూరులో దగ్గరలో వాళ్ళు చాలామంది ఫోన్ చేశారండి. అంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు అటు సైడ్ వాళ్ళు కూడా బెంగళూరు ఎగ్జిబిషన్ కోసం చూసే వాళ్ళు ఉన్నారు. ఈ నెల 11వ తారీఖునే బెంగళూరులో కాయిన్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి. 11, 12, 13 తేదీల్లో జరుగుతుంది. మీకు దగ్గరలో ఉండి అందుబాటులో ఉండి వెళ్ళగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే బెంగళూరు ఎగ్జిబిషన్కి మీరు వెళ్ళవచ్చండి. ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఉండే వాళ్ళైతే ఈ నెల 18వ తారీఖున హైదరాబాదులో ఎగ్జిబిషన్ ఉంటుందండి. అక్కడ ఎగ్జిబిషన్కి మీరు వెళ్ళొచ్చు. ఇంకా చెన్నైలో దగ్గరలో ఉండే వాళ్ళు చెన్నైలో జరిగే ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళొచ్చు. ఇంకా మీకు ఎక్కడెక్కడైతే కాయిన్ ఎగ్జిబిషన్లు జరుగుతాయో వాటి వెన్యూలు ఎక్కడో అడ్రస్తో సహా నేనైతే చెప్తానండి. మీరు ఎవరైనా సరే ఆ కాయిన్ ఎగ్జిబిషన్లకు వెళ్ళినట్లయితే మీ దగ్గర కాయిన్లు ఎంత కమ్ముడవుతాయి, ఎందుకు ఈ కాయిన్లే కొంటారు, మిగతా కాయిన్లకి ఎందుకు రేటు ఉండదు అనేది మీరు అక్కడ కాయిన్ బయర్లలో తెలుగు వాళ్ళని అడిగితే కొంతమంది చెప్తారండి. హిందీ వాళ్ళు అయితే మనతో సరిగ్గా మాట్లాడరు. ఆ తెలుగు వాళ్ళు కూడా బిజీగా ఉన్నప్పుడు అడగకూడదు. వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉన్నప్పుడు మీరు వాళ్ళతో కొంచెం పరిచయం చేసుకుంటే వాళ్ళు ఎందుకు కొంటారు ఏంటనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. స్కేర్ కాయిన్లు, రేర్ కాయిన్లు మాత్రమే ఎక్కువ కొనడానికి ఇష్టపడతారు. ఈ రేర్ కాయిన్లు వచ్చేసి చిత్తరంజన్ దాస్ హైదరాబాద్ మింట్ కాయిన్, 1996 సుభాష్ చంద్రబోస్ కలకత్తా మింట్ కాయిన్, 1985 స్టార్ ఉన్న కాయిన్ అంటే యూత్ ఇయర్ ఇంటర్నేషనల్ యూత్ ఇయర్ కాయిన్. ఈ కాయిన్స్ అనేవి మనకి వాల్యుబుల్ రేర్ కాయిన్స్ అండి. 1970 పెద్ద ₹1 కాయిన్ కూడా రేర్ కాయినేనండి. మీ ఎవరి దగ్గర అయినా ఇలాంటి కాయిన్స్ ఉన్నట్లయితే ఈ కాయిన్స్ అనేవి అయితే వెంటనే సేల్ అవుతాయండి. మనకి రేర్ కాయిన్స్ అంటే ఛత్రపతి శివాజీ స్టార్ ఉన్న కాయిన్ హైదరాబాద్ మింట్ కాయిన్, అది కూడా రేర్ కాయినేనండి. ఆ కాయిన్ కూడా సేల్ అవుతుంది. ఇలా వెండి కాయిన్ చూడండి, ఇక్కడ వీడియోలో వస్తున్న చార్మినార్ బొమ్మ ఉన్న కాయిన్, ఇలాంటి వెండి కాయిన్లు కూడా వాళ్ళు కొంటారండి. ఈ వీడియోలో ఉన్న వెండి కాయిన్లు కూడా వాళ్ళు కొంటారండి. అయితే కాయిన్కి ఎప్పుడైనా సరే వాళ్ళకి అవసరం అయితే ఆ కాయిన్ని ఎంతకైనా వాళ్ళు కొనడానికి ఇష్టపడతారండి. ఎందుకంటే అక్కడ ఆక్షన్లు కూడా జరుగుతాయి. ఇప్పుడు ఒకే కాయిన్ 4 కావాలనుకోండి, వాటికి అక్కడ ఆక్షన్ ఉంటుంది. అలాంటి ఆక్షన్కి మన కాయిన్ వెళ్ళినప్పుడు మాత్రం మనకి ఎక్కువ డబ్బులు అనేవి వచ్చే అవకాశం ఉంటుందండి. మన దగ్గర ఏదైనా సరే రేర్ కాయిన్ ఉండి ఆ రేర్ కాయిన్ అనేది ఆక్షన్కి వెళ్ళినట్లయితే ఆ ఆక్షన్లో మనకి వాళ్ళు దాన్ని ఎవరైతే ఎక్కువ ధరకు వేలం పట్ల పాడుకొని కొనుక్కుంటారో అలాంటప్పుడు మీకు ఏంటంటే ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయండి. ఈ కామన్ కాయిన్ల కంటే ఎక్కువ డబ్బులు అనేది రావండి. కానీ యూఎన్సీ కండిషన్లో ఉన్న కాయిన్స్కి మాత్రం ఎక్కువ డబ్బులు అయితే వస్తాయండి. యూఎన్సీ కండిషన్లో ఏ కాయిన్ ఉన్నా సరే మనకైతే ఎక్కువ డబ్బులు అనేది రావడం జరుగుతుంది. వాడేసిన కండిషన్, యూజర్ కండిషన్లో ఉన్న కాయిన్లకి ఎప్పుడైనా సరే డబ్బులు అనేవి చాలా తక్కువ వస్తాయండి. మనకి కాయిన్కి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా అది యూఎన్సీ కండిషన్లో ఉంటే మనకి ఎక్కువ డబ్బులు అనేవి వస్తాయండి. ఎందుకంటే చాలామంది యూఎన్సీ కండిషన్లో ఉన్న కాయిన్లు కొనడానికి ఇష్టపడతారండి. యూఎన్సీ కాయిన్లు ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే అవి బ్యాంకుకి వచ్చినప్పుడు బ్యాంకు నుంచి కలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ పాంప్లెట్ వస్తుందండి. ఈ పాంప్లెట్ చూసినట్లయితే ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ జరుగుతుంది, డేటు, దాని వెన్యూ మొత్తం మీకు ఇక్కడ దీంట్లో ఉంటాయండి. ఎవరైనా ఈ కాయిన్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అనుకుంటే ఈ పాంప్లెట్లో ఉన్న అడ్రస్కి వెళ్ళొచ్చండి. మీ దగ్గర ఉన్న కాయిన్లని మీరు సేల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ మిత్రులారా. దయచేసి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే మీకు అబద్ధాలు కానీ, ఫేక్ మాటలు కానీ, మోసం మాటలు కానీ ఇలాంటివి ఏమైతే చెప్పనండి. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా.